గా సెలూన్ ఓపెనింగ్స్ కానీ ఏ ఓపెనింగ్స్ కన్నా రావడానికి నాకు చాలా మొహమాటం. కానీ మహేష్ నా స్టైలిస్ట్, నా పర్సనల్ స్టైలిస్ట్, చాలా టాలెంటెడ్ మనిషి. నేను ఒక 5 సంవత్సరాల ముందు నాకు పర్మనెంట్గా ఒక హెయిర్ స్టైలిస్ట్ కావాలి, షూటింగ్స్కి లేకపోతే ఈవెంట్స్కి కావాలి, పర్మనెంట్గా కావాలనుకున్నప్పుడు మహేష్ని ఎవరో నా దగ్గరికి పంపించడం జరిగింది. దాని తర్వాత మహేష్ని దుబాయ్లోను టాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ దుబాయ్లోను, దాని తర్వాత యూరోప్లోను, న్యూజిలాండ్కి పంపించి ట్రైనింగ్ అయిన తర్వాత హీస్ ప్రూవ్ టు హీస్ ఫెంటాస్టిక్ స్టైలిస్ట్ అండ్ హెయిర్ కటర్. అండ్ ఈరోజు తను స్వయం కృషితో తను ఈరోజు ఒక సెలూన్ 2 అని ఓపెన్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ప్రే ఆ పరమేశ్వరుడిని, బాబాని, ఆయన వాళ్ళ ఆశీస్సులంతా మహేష్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మహేష్ అండి. నేను విష్ణుమంచి గారికి, విరణిక మేడం గారికి ఇద్దరికి నేను హెయిర్ స్టైలింగ్ చేస్తాను. నేను 5 years నుంచి చేస్తున్నాను నేను వాళ్ళకి. సో ఒకటి చెప్పండి, అంటే హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు ఇప్పుడు కన్నప్ప కూడా మీరే చేస్తున్నారని అనిపించింది, దాని గురించి హెయిర్ స్టైలింగ్ అనేది నేనే చేస్తున్నాను. కన్నప్ప కూడా సార్ చేసిన ప్రమోట్ వల్ల తను నా వర్క్ స్కిల్స్ చూసి అప్డేట్ అవ్వాలని చెప్పి ట్రైనింగ్ ఇప్పించారు. దుబాయ్, న్యూజిలాండ్ అండ్ యూరోప్లో అక్కడ ట్రైనింగ్ ఇప్పించి అంతా చూసిన తర్వాత అప్పుడు కన్నప్ప అవుట్లుక్ దాన్ని బట్టి. కన్నప్ప ఒక పాన్ ఇండియా సినిమా, సో దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ యాజ్ అ హెయిర్ స్టైలిస్ట్ ఎంత కేర్ఫుల్ ఉండాలి, ఎంత కాంపిటీషన్ అనిపిస్తుంది? కన్నప్ప మూవీ కేర్షన్ చేసే పాన్ ఇండియా మూవీ కాబట్టి దానికోసము సారు ఎంతో ట్రైనింగ్ అది ఇప్పించి ఎలా ఉండాలి ఏంటిది అనేది ఫస్ట్ అవుట్లుక్ ఇచ్చే ముందు ఎలా ఉంటుందో సీన్ అయిపోయిన తర్వాత అలానే మెయింటైన్ చేయాలి. కానీ ఒక్కొక్క హెయిర్ అనేది ప్రతి షార్ట్కి సెకండ్కి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చేసుకునే వాళ్ళం హెయిర్. సో ఇప్పుడు వేరే యాక్టర్స్ ఉన్నారు, దాంట్లో ప్రభాస్ గారు ఉన్నారు, శరత్ కుమార్, వాళ్ళకి కూడా మీరే చేశారు? ప్రభాస్ సార్కి అండ్ శరత్ కుమార్ సార్కి చేశాను. ప్రభాస్ సార్కి, అక్షయ్ కుమార్ సార్కి వాళ్ళు పర్సనల్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉంటాయో ఎక్విప్మెంట్స్ అనేది ఆ విధంగా నేను కొంచెం సెట్ చేసి ఇచ్చాను వాళ్ళకి. ఓకే, ఎవరికి చేసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది? నేను మా సార్ చేసేటప్పుడు ఎగ్జైట్ అనిపించింది. ఎందుకు అంటే నేను ఈ టైంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే మా ఒక్క సార్ సపోర్ట్ వల్ల. ట్రైనింగ్ ఇప్పించి ఈ పొజిషన్ తీసుకొచ్చారు. ఎప్పుడు చూసినా నాకైతే మా సారే ఇంపార్టెంట్. సార్ చేస్తున్న నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సెలూన్ది టాపిక్ అనేది విష్ణుమంచి గారు చెప్పారు. సార్ నాకు సెలూన్ అంటే విష్ణుమంచి గారు చెప్పారు, నాకు సెలూన్ ఇష్టము అంటే టైం ఉంది, దానికి నేను చెప్తాను ఎప్పుడు ఎలా ఏంటిది అనేది. అప్డేట్స్ అనేవి ఉంటాయి కొన్ని, అవన్నీ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు సార్ సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు సెలూన్ గురించి. ఓకే, సిటీలో చాలా సెలూన్స్ ఉన్నాయి, ఈ సెలూన్ ఎందుకు డిఫరెంట్? అందరూ చేస్తారు, మనకంటూ ఒక స్పెషల్ ఉండాలి అనేది నాది కాన్సెప్ట్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెలూన్? టోయో అంటే మీనింగ్ యువర్స్, అంటే మీది సెలూన్ అని అర్థం, యువర్స్ అని.